వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్యవైశ్య సంఘం నూతన కార్యాలయం కాన్ఫరెన్స్ భవనం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్యవైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత హాజరై మాట్లాడుతూ వాసవి మాత దేవాలయం నిర్మాణం కోసం శ్మశాన వాటిక తదితర మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆర్యవైశ్య సంఘానికి తోడ్పాటు అందిస్తామని యాలాల మాజీ ఎంపీపీ కన్వీనర్ బలేశ్వర్ గుప్తా, రొంబలి సంతీష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా మన యొక్క సంఘం యొక్క అభ్యున్నతికి చూసే విధంగా ఒక ఆఫీస్ రూమ్ కావాలని చాలా రోజులతోటి కూడా వేదికపై ఉన్న పెద్దలు సూచించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క కమిటీ వారు దాన్ని టేకప్ చేసి ఒక మంచి ఆఫీస్ని, ఒక కాన్ఫరెన్స్ హాల్ని నిర్మించినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా మా యొక్క తోడ్పాటు కావాలని చెప్పి అడిగిన వెంటనే 15 లక్షల రూపాయలతో అభివృద్ధిలో తన వంతు పాత్రను కూడా మాకు అందించినందుకు వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మేడం గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అలాగే ఎంతమంది ఆర్యవైశ్య బ్రాండ్స్ అంటే చెప్పుకుంటా పోతే టైం కూడా సరిపోతుంది. ప్రతి కార్యక్రమంలో చెప్తామంటే టైం సరిపోక మధ్యలో ఆభ్యాస వస్తుంది. ఇకపోతే ఇంకొక బ్రాండ్ రాజకీయంలో కీలక పాత్ర పోషిస్తూ మన ఆర్యవైశ్య ఆడబిడ్డ శోభారాణి అన్న గారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, అలాగే ఈరోజు ఇన్ని ఘనకార్యాలు సాధించగలిగిన లాస్ట్ టైము నేను వీరేందర్ వాళ్ళు మరి వెన్యూ ఇది అంతా కట్టి పక్కన మరి రూమ్స్ ఏసీ రూమ్లు అవన్నీ కట్టి భవనం కూడా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది. నేను కొత్తగా చైర్మన్ అయినప్పుడు తొలత తాండూరులో మొదటి కార్యక్రమం అదే. మళ్ళీ రెండవ భవనం కూడా నిర్మాణం చేసుకుంటూ మరి నా పదవి కాలంలో ఇంకా కూడా ఇది కూడా ఇంకా చెత్త వేసేసి ఇది కూడా ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టు ఇంకా మంచిగా ఒక ఏసీ హాల్గా కట్టాలి, రూపుదిద్దుకోవాలని నా కోరిక ఉంది. అది రాబోయే కాలంలో మీరందరూ కూడా ఇలాంటి విషయానికి తీసుకోవాలని, ఎందుకంటే ఇది ఓపెన్ ఉంది, ఓపెన్ హాల్ ఉంది, కొంత ఇదంతా చాలా బాగా డెకరేట్ చేస్తున్నాము, కానీ ఇది కూడా మంచి హాల్ అయితే ఇంకా బాగుంటుంది అనేది నా మనసులో మాట. అందరు కలిసి ఏం నిర్ణయం చేస్తే అదే. కానీ పక్కన కూడా ఈరోజు మొట్టమొదటిసారి హాల్, చిన్న మినీ హాల్ కూడా అద్దెకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు